అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాఇ వల్ ముర్సలీన్ నబియనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం ఒక మహాప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన స్వయంగా ఒక ప్రవక్త, ఆయన తండ్రి కూడా ఒక ప్రవక్త, ఆయన తాత కూడా ప్రవక్త. ఆయనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతానము ప్రసాదించాడు. అయితే సంతానము తరపున ఆయనకు పరీక్షలు కూడా ఎదురయ్యాయి. సంతానం విషయంలో ఆయన ఎంతగా దుఃఖించారంటే చివరికి ఆయన కళ్ళు తెల్లబడిపోయి కంటి చూపుకి ఆయన దూరం అయిపోయారు. ఎవరు ఆయన అంటే ఆయనే ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం వారు. యాకూబ్ అలైహిస్సలాం వారు ఇస్హాక్ అలైహిస్సలాం వారి కుమారుడు. ఇస్హాక్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడు. ఆ ప్రకారంగా యాకూబ్ అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త. యాకూబ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇస్హాక్ అలైహిస్సలాం కూడా ప్రవక్త. ఇస్హాక్ అలైహిస్సలాం వారి తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త. కాబట్టి నేను ప్రారంభంలో ఆ విధంగా మాట్లాడాను. ఇక రండి, యాకూబ్ అలైహిస్సలాం వారి చరిత్ర మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మనం విన్నట్టుగా యాకూబ్ అలైహిస్సలాం వారి తండ్రి పేరు ఇస్హాక్ అలైహిస్సలాం. ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి మనవడు అవుతాడు. యాకూబ్ అలైహిస్సలాం వారి తల్లి పేరు రిఫ్కా, తెలుగులో రిబ్కా అని అనువాదము చేయబడి ఉంది. రిబ్కాతో వివాహం జరిగిన తర్వాత ఇస్హాక్ అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సంతానం కోసము ప్రార్థన చేయగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు ఇద్దరు కుమారుల్ని ప్రసాదించాడు. ఒక కుమారుని పేరు ఈసు అని కూడా చెబుతూ ఉంటారు. రెండవ కుమారుని పేరు యాకూబ్. అయితే చరిత్రకారులు వీరిద్దరి గురించి తెలియజేస్తూ ఏమన్నారంటే ఈస్ పెద్ద కుమారుడు, యాకూబ్ చిన్న కుమారుడు. అయితే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏమిటంటే ఈ శరీరం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉండేవి, యాకూబ్ శరీరం మీద వెంట్రుకలు ఉండేవి కావు. వారిని ఇస్హాక్ అలైహిస్సలాం వారు ఎక్కువగా అభిమానించేవారు. యాకూబ్ వారిని రిబ్కా ఎక్కువగా అభిమానించేవారు అని చరిత్రకారులు తెలియజేశారు. అసలు విషయం అల్లాహ్కే తెలుసు. ఇకపోతే ఆ పుట్టిన ఇద్దరు కుమారులు ఈస్ మరియు యాకూబ్ ఇద్దరు కూడా పెరిగి పెద్దవారయ్యారు. ఈలోపు ఇస్హాక్ అలైహిస్సలాం వారు ముసలివారైపోయారు, వృద్ధాపానికి చేరుకున్నారు. ఆయన కంటి చూపు క్షీణించింది. ఇద్దరు కుమారులు పెరిగి పెద్దవారైన తర్వాత వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగింది. వారిద్దరి మధ్య భేదాభిప్రాయం జరిగినప్పుడు తల్లి రిబ్కా యాకూబ్ వారిని పిలిచి, చూడబ్బాయ్, నీవు నీ మామయ్య ఇంటి వద్దకు వెళ్ళిపో. అంటే యాకూబ్ అలైహిస్సలాం వారి మామయ్య హరాన్ అనే ఒక ప్రదేశంలో ఉండేవారు. అక్కడికి వెళ్ళిపోమని తల్లి రిబ్కా యాకూబ్ అలైహిస్సలాం వారికి పురమాయించారు. తల్లి ఆదేశం ప్రకారం, తల్లి సలహా ప్రకారం యాకూబ్ అలైహిస్సలాం వారు అక్కడి నుండి
మామయ్య ఇంటికి వెళదామని బయలుదేరిపోయారు. వెళుతూ ఉంటే దారిలో రాత్రి అయిపోయింది. చీకటి పడేసరికి ఒక చోట తల కింద రాయి పెట్టుకొని ఆయన పడుకున్నారు. అయితే పడుకున్నప్పుడు నిద్రలో ఆయన కల చూశారు. ఏంటి ఆ కల అంటే, భూమి ఆకాశానికి మధ్య ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఆ నిచ్చెన మీద నుండి దైవదూతలు దిగుతూ ఉన్నారు మరియు ఎక్కుతూ ఉన్నారు. మరియు అదే కలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యాకూబ్ అలైహిస్సలాం వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మేల్కొన్నారు. మేల్కొన్నప్పుడు ఇది నిశ్చయంగా అల్లాహ్ తరపు నుంచి వచ్చిన కల అని అర్థం చేసుకుని ఆయన మనసులో ఒక మొక్కుబడి చేసుకున్నారు. అదేమిటంటే, నేను మామయ్య ఇంటికి వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ సురక్షితంగా నా ఇంటికి నేను తిరిగి వచ్చేస్తే ఈ ప్రదేశంలో అనగా ఎక్కడైతే ఆయన కల చూశారో ఆ ప్రదేశంలో ఆయన అల్లాహ్ కోసము ఒక పుణ్యక్షేత్రము నిర్మిస్తాను అని మొక్కుబడి చేసుకున్నారు. అయితే ఆ ప్రదేశాన్ని గుర్తుంచుకోవటానికి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా గుర్తించుకోవటానికి ఆయన నూనెతో ఎక్కడైతే ఆయన పడుకున్నారో అక్కడ ఒక రాయి మీద గుర్తు వేసేశారు నూనెతో. ఆ తర్వాత అక్కడి నుండి ఆయన లేచి ముందుకు సాగిపోయారు. యాకూబ్ అలైహిస్సలాం వారి మామయ్య హరాన్ అనే ప్రదేశంలో నివసిస్తూ ఉంటే ఆ హరాన్ అనే ప్రదేశానికి యాకూబ్ అలైహిస్సలాం వారు వెళ్ళారు. యాకూబ్ అలైహిస్సలాం వారి మామయ్య పేరు లాబాన్. లాబాన్కు ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. ఒకరి పేరు లయ్య, రెండవ కుమార్తె పేరు రాహీల్. యాకూబ్ అలైహిస్సలాం వారు అక్కడికి వెళ్ళి మామయ్య ఇంటికి చేరుకొని మామయ్యతో ఆయన వచ్చిన విషయము, తల్లి సలహా ఇచ్చి పంపించిన విషయము మొత్తము చర్చించిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను అని ఎప్పుడైతే ఆయన తెలియజేశారో అప్పుడు యాకూబ్ అలైహిస్సలాం వారి మామయ్య యాకూబ్ అలైహిస్సలాం వారిని సంతోషంగా ఆయన వద్ద ఉంచుకోవడంతో పాటు, చూడు అబ్బాయి, నువ్వు నాకు సేవ చేస్తే నేను నీకు కూలి కూడా ఇస్తాను. నువ్వు ఏమి కూలి కోరుకుంటావో కోరుకో అని ఒక ఆఫర్ ఇచ్చారు. అప్పుడు యాకూబ్ అలైహిస్సలాం వారు మామయ్య లాబానుతో, చూడండి, నేను మీకు సేవ చేస్తాను, మీ పనులు చేసి పెడతాను. మీరు మీ రెండవ కుమార్తె అయిన రాహీల్‌తో నాకు వివాహం చేయించేయండి అని అడిగారు. దానికి యాకూబ్ అలైహిస్సలాం వారి మామయ్య లాబాన్ ఏమన్నారంటే, సరే, నాకు అంగీకారమే. అయితే నా షరతు ఏమిటంటే, మీరు నా వద్ద 7 సంవత్సరాలు గొర్రెలు మేపాలి. 7 సంవత్సరాలు మీరు గొర్రెల కాపరిగా మేకలు గొర్రెలు మేపి ఇస్తే ఆ తర్వాత నేను నా కుమార్తెతో మీకు వివాహం చేయించేస్తాను అని మామయ్య లాబాను షరతు పెట్టేశారు. యాకూబ్ అలైహిస్సలాం కూడా సంతోషంగా ఆ షరతుని ఒప్పుకున్నారు. 7 సంవత్సరాలు ముగిశాయి. 7 సంవత్సరాలు ముగిసిన తరువాత మామయ్య లాబాను ఒక విందు ఏర్పాటు చేసి, వివాహ విందు అంటారు కదండి, ఆ విధంగా ఒక వివాహ విందు ఏర్పాటు చేసి ప్రజలకు అన్నము తినిపించి వివాహము జరిపించాడు. ఆ తరువాత రాత్రి పూట యాకూబ్ అలైహిస్సలాం వారి వద్దకు రాహీలుకు బదులు పెద్ద కుమార్తె లయ్యాను పంపించేశాడు. ఉదయాన్నే యాకూబ్ అలైహిస్సలాం వారు విషయం చూసి ఆశ్చర్యపోయి మామయ్యతో వెళ్ళి గొడవకి దిగారు. అదేంటి, నేను రాహీల్‌తో కదా వివాహం చేయమని అడిగింది, నువ్వు నా వద్దకు లయ్యను పంపించేశావు ఏమిటి అని అడిగితే, అప్పుడు యాకూబ్ అలైహిస్సలాం వారి మామయ్య లాబాను ఏమన్నాడంటే, మా ప్రదేశంలో పెద్ద కుమార్తె ఉండగా చిన్న కుమార్తె వివాహము చేయించేయటము రివాజ్ కాదు. కాబట్టి పెద్ద కుమార్తె వివాహమే ముందు జరగాలి. అందుకోసమే నేను పెద్ద కుమార్తెనే నీకు భార్యగా ఇచ్చాను అని తెలియజేయగా, అప్పుడు యాకూబ్ అలైహిస్సలాం మళ్ళీ లాబానుతో ఏమని అడిగారంటే, నేను రాహీల్‌తో వివాహం చేసుకుంటాను,
లయ్యను కూడా నా భార్యగానే అలాగే ఇన్షాల్లా జీవితం కొనసాగిస్తాను, రాహిల్తో కూడా నాకు వివాహం చేయించేయండి అంటే అప్పుడు లాబాన్ అన్నారు, మరొక 7 సంవత్సరాలు నువ్వు గొర్రెలు మేపితే అప్పుడు రాహిల్తో కూడా వివాహం చేయిస్తాను అంటే దానికి కూడా యాకూబ్ అలైహిస్సలాం ఒప్పుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత రాహిల్తో కూడా యాకూబ్ అలైహిస్సలాం వారు వివాహం చేసుకున్నారు. ఆ ప్రకారంగా మామయ్య ఇద్దరు కుమార్తెలు లయ్యా మరియు రాహిల్ ఇద్దరితో కూడా యాకూబ్ అలైహిస్సలాం వారి వివాహం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది. అది ఏమిటంటే, ఏమండి, అక్క చెల్లెలిద్దరిని ఒకేసారి వివాహం చేసుకోవచ్చునా అంటే ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో అక్క చెల్లెలను ఒకేసారి వివాహం చేసుకోవటం నిషేధం చేయబడింది. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే చాలా సంవత్సరాల పూర్వము జరిగిన గాథ. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు వచ్చిన ప్రవక్తలు వీరు, వారి శాసనంలో ఈ నిబంధన ఉండేది కాదు. వారి శాసనం ప్రకారము వారు ఒకేసారి అక్క చెల్లెలనిద్దరినీ కూడా వివాహం చేసుకోవటానికి అనుమతి ఉండేది కాబట్టి యాకూబ్ అలైహిస్సలాం వారు లయ్యా మరియు రాహేల్ ఇద్దరిని అక్క చెల్లెలని వివాహము చేసుకున్నారు. అయితే మిత్రులారా, వివాహం చేసుకున్న తర్వాత కూడా కొద్ది రోజుల వరకు యాకూబ్ అలైహిస్సలాం వారు అక్కడే నివసించాలని నిర్ణయించుకున్నారు. ఈలోపు యాకూబ్ అలైహిస్సలాం వారి మామయ్య అయిన లాబాను ఇద్దరు కుమార్తెలకు కూడా ఇద్దరు బానిసరాళ్లను బహుమానంగా ఇచ్చాడు. చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం లయ్యా పెద్ద కుమార్తెకు జుల్ఫా అనే ఒక బానిసరాలను బహుమానంగా ఇచ్చాడు. అలాగే చిన్న కుమార్తె అయిన రాహీల్కు బిల్హా అనే ఒక బానిసరాలును బహుమానంగా ఇచ్చాడు. ఇద్దరు కుమార్తెలకు ఇద్దరు బానిసరాలను బహుమానంగా ఇచ్చినప్పుడు వారు ఇద్దరు కూడా ఆ బానిసరాలతో సేవ చేయించుకుంటూ జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే అల్లా అనుగ్రహము చూడండి, అల్లా అనుగ్రహంతో యాకూబ్ అలైహిస్సలాం వారికి మొదటి భార్య అయిన లయ్యా ద్వారా నలుగురు కుమారులు జన్మించారు. తర్వాత కొద్ది సంవత్సరాలకి మరొక కుమార్తె కూడా జన్మించింది. నలుగురు కుమారులు జన్మించారు, కానీ రెండవ భార్య అయిన రాహిల్తో ఒక బిడ్డ కూడా, ఒక కొడుకు గాని కుమార్తె గాని పుట్టలేదు. అప్పుడు రాహీలుకు రోషం వచ్చింది. అక్కకు ఏమో బిడ్డలు పుట్టారు, నాకు బిడ్డలు లేకుండా పోయారే అని రాహీలుకు రోషం వచ్చేసరికి ఆవిడ ఏం చేశారంటే, ఆవిడ వద్ద ఉన్న బానిసరాలు అనగా బిల్హాను యాకూబ్ అలైహిస్సలాం వారికి బహుమానంగా ఇచ్చేశారు. నేను ఈమెను మీకు బహుమానంగా ఇచ్చేస్తున్నాను, మీరు ఈమెతో వివాహం చేసుకుంటే బహుశా ఈమె ద్వారా సంతానం కలుగుతుందేమో అనగా యాకూబ్ అలైహిస్సలాం వారు స్వీకరించారు. ఆ తర్వాత రాహీలు బహుమానంగా ఇచ్చిన బిల్హా ద్వారా యాకూబ్ అలైహిస్సలాం వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. లయ్యాతో నలుగురు కుమారులు, ఇప్పుడు బహుమానంగా దొరికిన బిల్హా ద్వారా ఇద్దరు కుమారులు, మొత్తం 6 మంది కుమారులు అయిపోయారు. అది గమనించిన లయ్యా, నా చెల్లెలు నా భర్తకు బానిసరాలను బహుమానంగా ఇచ్చేసినప్పుడు నేనెందుకు వెనుకడుగు వేయాలి అని ఆమె కూడా ఆమె వద్ద ఉన్న బానిసరాలు అనగా జుల్ఫాను యాకూబ్ అలైహిస్సలాం వారికి బహుమానంగా ఇచ్చేశారు. ఆ తర్వాత అల్లా అనుగ్రహంతో లయ్యా వారు బహుమానంగా ఇచ్చిన బానిసరాలు జుల్ఫా ద్వారా యాకూబ్ అలైహిస్సలాం వారికి మరో ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ ప్రకారంగా లయ్యాతో నలుగురు కుమారులు, ఇద్దరు బానిసరాళ్లతో నలుగురు కుమారులు, మొత్తం 8 మంది కుమారులు మరియు లయ్యాతో ఒక కుమార్తె, 9 మంది బిడ్డలు అయ్యారన్నమాట. అయితే ఇదంతా గమనిస్తూ ఉన్న రెండవ భార్య అయిన రాహిల్ అల్లా సుబ్హానహు వ తఆలా సమక్షంలో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారు, ఓ అల్లా, నాకు కూడా నువ్వు మంచి సంతానము ప్రసాదించు అని అల్లాహ్తో ప్రార్థన చేయగా అల్లా సుబ్హానహు వ తఆలా ఆలస్యంగా ఇచ్చిన మంచి అనుగ్రహం ఇస్తాడు కదా. ఆ ప్రకారంగా
రాహీల్ వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆలస్యంగా అయినా సరే ఒక అందమైన కుమారుడిచ్చాడు. ఆయన పేరే యూసుఫ్ అలైహిస్సలాం. ఇన్షాల్లా మున్ముందు ఆయన ప్రస్తావన కూడా మనము ఇన్షాల్లా ఆయన చరిత్ర కూడా తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మనం యాకూబ్ అలైహిస్సలాం వారి జీవితాన్ని వింటున్నాం. ఆయన గురించి తెలుసుకుందాం ఇన్షాల్లా. రాహీల్ వారికి చాలా సంవత్సరాల తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆలస్యంగా ఒక మంచి అందమైన ముద్దుల కుమారుడిని ప్రసాదించాడు. ఆయన పేరు యూసుఫ్ అలైహిస్సలాం. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారండి? 4 కుమారులు మొదటి భార్యతో, 4 కుమారులు 2 బానిసరాళ్లతో, ఇప్పుడు రెండవ భార్య అయిన రాహీల్‌తో ఒక కుమారుడు. మొత్తం 9 మంది కుమారులు అయిపోయారు. అయితే మిత్రులారా, యాకూబ్ అలైహిస్సలాం వారు చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం ఇంచుమించు 20 సంవత్సరాల వరకు మామయ్య ఉంటున్న చోట ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు అక్కడి నుండి బయలుదేరి వారి తండ్రి నివసిస్తున్న ప్రదేశం అక్కడికి బయలుదేరి వెళ్ళిపోవాలని ఆదేశించాడు. ఎప్పుడైతే ఆ ఆదేశం ఇవ్వబడిందో అప్పుడు యాకూబ్ అలైహిస్సలాం వారు కుటుంబ సభ్యులకు ఆ విషయము తెలియజేశారు. ఆ విషయము తెలియజేశాక కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఆ విషయాన్ని అంగీకరించారు. అయితే మిత్రులారా, యాకూబ్ అలైహిస్సలాం వారు 20 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నప్పుడు ఆ 20 సంవత్సరాలలో ఆయనకు మరికొంతమంది బిడ్డల్ని కూడా ఇచ్చాడు. చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం ముందుగా 4 కుమారులు ఇచ్చిన లయ్య వారితోనే మరో 2 కుమారులు కూడా జన్మించారు. ఆ ప్రకారంగా మొదటి భార్యతో మొత్తం 6 మంది కుమారులు యాకూబ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ తరపున ఇవ్వబడ్డారు అన్నారు. ఇప్పుడు లెక్క ఒకసారి సరి చూసుకోండి. 6 మంది కుమారులు మొదటి భార్యతో, 4 మంది కుమారులు 2 బానిసరాళ్లతో, మరియు ఒక కుమారుడు రెండవ భార్య అయిన రాహీల్‌తో మొత్తము 11 మంది సంతానం అయ్యారు. ఒక కుమార్తె కూడా ఉన్నారు. అల్లాహ్ ఆదేశం పొందిన తర్వాత కుటుంబ సభ్యుల్ని తీసుకొని అక్కడ ఆయన 20 సంవత్సరాలు ఉన్నప్పుడు అల్లాహ్ అనుగ్రహంతో ఆయన వద్ద కొన్ని పాడి పశువులు కూడా వచ్చేసాయి, ధనము కూడా వచ్చేసింది. ఆ ధనము, పాడి పశువులు అన్ని తీసుకుని ఆయన బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. అయితే మామయ్య కూడా వచ్చి యాకూబ్ వారితో ఒక ఆఫర్ ప్రకటించాడు. అదేమిటంటే, నీవు చాలా సంవత్సరాల వద్దకు నా వద్ద ఉండి నాకు సేవలు చేశావు కాబట్టి నా నుండి నేను నీకు ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు ఏమి కోరుకుంటావు కోరుకో, నువ్వు కోరుకునింది నేను నీకు ఇచ్చేస్తాను అని ఆఫర్ ప్రకటించినప్పుడు యాకూబ్ అలైహిస్సలాం వారు అన్నారు, ఈ సంవత్సరము జన్మించిన పశువుల బిడ్డలన్నింటినీ నాకు ఇచ్చేయండి. అంటే దూడలు, మేక పిల్లలు, గొర్రె పిల్లలు, ఈ సంవత్సరము పుట్టిన పిల్లలన్నింటినీ నాకు ఇచ్చేయండి అని కోరినప్పుడు మామయ్య యాకూబ్ అలైహిస్సలాం వారికి ఆ సంవత్సరము పశువులకు పుట్టిన పిల్లలన్నింటినీ ఆయనకు ఇచ్చేశాడు. ఆ ప్రకారంగా ఆయన వద్ద చాలా పశువులు వచ్చేసాయి. ఆ పశువులన్నీ తీసుకొని 2 భార్యలు, 2 సేవకురాళ్ళు మరియు 11 మంది సంతానము అందరినీ తీసుకుని యాకూబ్ అలైహిస్సలాం వారు మళ్ళీ తండ్రి నివసిస్తున్న ప్రదేశానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. దారిలో యాకూబ్ అలైహిస్సలాం వారు కొంతమందిని ముందుగానే వెళ్ళి అన్నయ్యకు ఖబరు వినిపించాలని, తమ్ముడు వస్తున్నాడన్న విషయము వినిపించాలని పంపించారు. వారు వెళ్ళి యాకూబ్ అలైహిస్సలాం వారి అన్నయ్య అయిన ఈస్ వారికి, మీ తమ్ముడైన యాకూబు కుటుంబ సభ్యులతో పాటు వస్తూ ఉన్నాడు అనే విషయము తెలియజేసినప్పుడు ఆయన సరే, నేను నా తమ్ముడితో కలవటానికి వస్తున్నాను పదండి అని చెప్పి పంపించేశాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వారు యాకూబ్ అలైహిస్సలాం వారికి తెలియజేసిన విషయం ఏమిటంటే,
మీ అన్నయ్య మీకు ఆహ్వానించటానికి వస్తున్నాడు బయలుదేరి. అయితే ఆయన వెంట ఒక 400 మందిని కూడా వెంట పెట్టుకొని వస్తున్నాడు అని తెలియజేశారు. ఎప్పుడైతే ఆ విషయము అక్కడి నుంచి వచ్చిన వారు తెలియజేశారో, అప్పుడు యాకూబ్ అలైహిస్సలాం వారు కంగారు పడిపోయారు. అదేంటి, నా అన్నయ్య నా వద్దకు ఒంటరిగా రావాలి గాని 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్నాడంటే ఏంటి అర్థము అని, ఏ ఉద్దేశంతో వస్తున్నాడో ఏమో అని కంగారు పడిపోయి ఆయన ఏం చేశారంటే, ముందుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రార్థన చేశారు, దుఆ చేశారు. ఓ అల్లాహ్, మా అన్నయ్య నా మీద దాడి చేయకుండా నన్ను నువ్వు, నా కుటుంబ సభ్యుల్ని నువ్వు రక్షించు, కాపాడు అని ప్రార్థన చేశారు. ఆ తరువాత మళ్ళీ ఆయన ఒక ప్రణాళిక రచించారు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఆయన వద్ద ఉన్న పశువులన్నింటినీ కూడా ఆ పశువుల్లో నుంచి కొన్ని కొన్ని పశువుల్ని ఆయన విడదీశారు. అనగా చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము 200 మేకలు, 200 గొర్రెలు, అలాగే 30 ఒంటెలు, 40 ఆవులు, ఆ విధంగా ఆయన వద్ద ఉన్న పశువులు కొన్ని కొన్నిగా విడదీశారు. ఒక వ్యక్తికి గొర్రెలు అప్పగించి, నువ్వు ముందుకు వెళ్ళి నా అన్నయ్య ఎదురైతే, ఎవరి గొర్రెలు అంటే, మీ తమ్ముడు మీకోసం కానుకగా ఇచ్చాడు అని ఆయనకు అందజేయమని చెప్పారు. రెండవ వ్యక్తికి మేకలు ఇచ్చారు. మూడవ వ్యక్తికి ఒంటెలు ఇచ్చారు. నాలుగవ వ్యక్తికి ఆవులు ఇచ్చారు. ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరిని పంపించారు. వారందరూ కూడా వెళ్ళి వారి అన్నయ్య వస్తూ ఉంటే, ఎవరి ఒంటెలు ఇవి, ఎవరి ఆవులు ఇవి, ఎవరి మేకలు ఇవి అని ఆయన అడుగుతూ ఉంటే, మీ సేవకుడు మీ తమ్ముడు అయిన యాకూబు మీకు బహుమానంగా ఇచ్చి పంపించాడు అని వారు చెబుతూ వచ్చారు. యాకూబ్ అలైహిస్సలాం వారు కుటుంబ సభ్యుల్ని తీసుకొని నెమ్మదిగా వెనుక నుంచి వచ్చారు. ఆ తర్వాత అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఇంచుమించు 20 సంవత్సరాల తరువాత కలిసి కన్నీరు కార్చారు. వెంటనే యాకూబ్ అలైహిస్సలాం వారు ఆనాటి ఆచారం ప్రకారం, చూడండి, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనం కాదు, యాకూబ్ అలైహిస్సలాం వారి శాసనం గురించి మాట జరుగుతా ఉంది. ఆనాటి ఆచారం ప్రకారము యాకూబ్ అలైహిస్సలాం వారు అన్నయ్యను గౌరవిస్తూ వెంటనే ఆయన ముందర సాష్టాంగ పడ్డారు. ఆయనను గౌరవిస్తూ సాష్టాంగ పడ్డారు. అంటే ఆయన ముందు సజ్దా చేశారని అర్థం. తర్వాత యాకూబ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులు వారు కూడా ఒక్కొక్కరుగా వచ్చి యాకూబ్ అలైహిస్సలాం వారి అన్నయ్య ముందర సాష్టాంగ పడ్డారు. ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది ఒక సందేహానికి గురవుతారు. అదేమిటంటే, సజ్దా కేవలం అల్లాహ్కే చేయాలి కదా, అల్లాహ్కు తప్ప ఇతరుల ముందర సజ్దా చేయడము నిషేధము కదా అని సందేహపడతారు. అయితే మిత్రులారా, ఇక్కడ కూడా మనము ధార్మిక పండితులు తెలియజేసిన విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, యాకూబ్ అలైహిస్సలాం వారి శాసనంలో గౌరవంగా ఒకరి ముందర సాష్టాంగ పడటానికి అనుమతి ఉండేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో ఆ నిబంధన తొలగించబడింది. ఒక అల్లాహ్ ముందర మాత్రమే సజ్దా చేయాలి, సాష్టాంగ పడాలి, అల్లాహ్ తప్ప ఇతరులు ఎవరి ముందర కూడా సాష్టాంగ పడరాదు అన్న నిబంధన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో మాత్రమే ఉంది. ఇక్కడ యాకూబ్ అలైహిస్సలాం వారి శాసనంలో దానికి అనుమతి ఉండింది కాబట్టి యాకూబ్ అలైహిస్సలాం వారు కూడా అన్నయ్య ముందు సాష్టాంగ పడ్డారు. తర్వాత యాకూబ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులు కూడా యాకూబ్ అలైహిస్సలాం వారి అన్నయ్య ముందర సాష్టాంగ పడ్డారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి వారు నివసిస్తున్న, అంటే తండ్రితో పాటు నివసిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ చేరిన తర్వాత యాకూబ్ అలైహిస్సలాం వారు కానుకలన్నీ అన్నయ్యకు అందజేసేసి, తర్వాత సాహూర్ అనే ప్రదేశంలో ఆయన ఒక ఇల్లు నిర్మించుకున్నారు నివసించటానికి. ఆ తర్వాత అక్కడే పశువులను కూడా భద్రంగా ఉంచుకోవటానికి కొన్ని డేరాలు కూడా ఆయన కట్టుకున్నారు. ఆ తర్వాత ఆ రోజుల్లో ఓర్ షలేం అని చెప్పేవారు. నేడు ఆ నగరాన్ని యెరూషలేం అంటున్నారు. ఆ నగరానికి సమీపంలో ఆయన నివాసము ఏర్పరచుకున్నారు. తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు ఒక చోట పడుకొని కల కన్నాడు అని చెప్పాము కదా.
అక్కడ నూనెతో ఒక గుర్తు కూడా వేశారు అని మనం విన్నాము కదా. ఆ ప్రదేశానికి మళ్ళీ ఆయన చేరుకున్నారు. చేరుకొని ఒక 100 గొర్రెలు ఆయనకు కానుకగా ఇచ్చి, ఆ భూమి ఎవరిది ఉందో ఆ భూమి యజమానికి 100 గొర్రెలు ఇచ్చి ఆ భూమిని కొనుగోలు చేశారు. ఎక్కడైతే ఆయన పడుకొని కలగన్నారో ఆ భూమిని, ఆ భూమి యజమానికి 100 గొర్రెలు ఇచ్చి కొనుగోలు చేసుకుని అక్కడ ఆయన అల్లాహ్ కోసము ఒక పుణ్యక్షేత్రము నిర్మించారు. మొక్కుబడి చేసుకున్నారు కదా ముందు, ఇక్కడ నేను అల్లాహ్ కోసము పుణ్యక్షేత్రము నిర్మిస్తాను అని. ఆ ప్రకారంగా ఆయన అక్కడ పుణ్యక్షేత్రము నిర్మించారు. ఆయన అక్కడ నిర్మించిన ఆ పుణ్యక్షేత్రానికి ఆయన ఒక పేరు పెట్టారు. దాని పేరు బైత్ ఏల్ అని ఉండింది. అంటే బైతుల్లా అని అర్థం. నేడు ఆయన తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాలకు మరొక ప్రవక్త ఆ పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మించారు. సులైమాన్ అలైహిస్సలాం వారు ఆ పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మించారు. దానికి బైతుల్ మఖ్దిస్ అని పేరు పడింది. ఆ ప్రకారంగా మనం చూసినట్లయితే ముస్లింలు కాబతుల్లా, మస్జిద్ నబవీ తర్వాత అందరికంటే ఎక్కువగా గౌరవించే 3వ పుణ్యక్షేత్రము ఈ బైతుల్ మఖ్దిస్. ఈ బైతుల్ మఖ్దిస్ ని నిర్మించింది యాకూబ్ అలైహిస్సలాం వారు. అయితే మిత్రులారా, ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న తర్వాత యాకూబ్ అలైహిస్సలాం వారి 2వ సతీమణి అయిన రాహిల్ ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొక కుమారుణ్ణి ఆయనకు ప్రసాదించాడు. ఆయన పేరు బిన్యామీన్. అయితే బిన్యామీన్ పుట్టినప్పుడే యాకూబ్ అలైహిస్సలాం వారి 2వ భార్య అయిన రాహీల్ మరణించారు అని చరిత్రకారులు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ యాకూబ్ అలైహిస్సలాం వారు మళ్ళీ నాన్న నివసిస్తున్న ప్రదేశం అనగా కనాన్ ప్రదేశానికి వచ్చేశారు. ఇక్కడ ఆయన నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ నివసిస్తూ ఉంటే ఇప్పుడు ఆయన వద్ద మొత్తం 12 మంది కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆ తరువాత ఆయన జీవితంలో సంతానం తరపున కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ విషయాలన్నీ ఇన్షాల్లా ఈ తర్వాత వచ్చే భాగంలో ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం జీవిత చరిత్ర అని వస్తుంది. అందులో ఇన్షాల్లా యాకూబ్ అలైహిస్సలాం మరియు ఆయన ముద్దుల కుమారుడైన యూసుఫ్ అలైహిస్సలాం గురించి మనం తెలుసుకుందాం. అక్కడ ఇన్షాల్లా యాకూబ్ అలైహిస్సలాం మరియు యూసుఫ్ అలైహిస్సలాం వారి ఇద్దరి కథ కూడా సమాప్తమవుతుంది. ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ ధార్మిక విషయాలు బాగా తెలుసుకొని ప్రవక్తల జీవిత చరిత్రలను విని మన విశ్వాసాన్ని పెంచుకొని ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఏమన్నా చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు ఈసా అలైహిస్సలాం గారు బనీ ఇస్రాయిల్ కొరకే ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు రిసాలత్ ఇచ్చి. అలాగే యాకూబ్ అలైహిస్సలాం గారు కేవలం బనీ ఇస్రాయిల్ కొరకు మాత్రమేనా, లేకపోతే యావత్ మానవాళి కోసం ఆయన ప్రవక్త, దేవ సందేశహరులా? అదేనండి ప్రశ్న. బనీ ఇస్రాయిల్ అని ఏ జాతి వారికి అయితే పేరు వచ్చిందో అది యాకూబ్ అలైహిస్సలాం వారి తర్వాత వారి సంతానానికి వచ్చింది ఆ పేరు. అసలు యాకూబ్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడిన ఒక బిరుదు ఇస్రాయిల్. ఆయన అసలు పేరు యాకూబ్ అలైహిస్సలాం, ఆయనకు ఇవ్వబడిన ఒక బిరుదు ఇస్రాయిల్. యాకూబ్ అలైహిస్సలాం వారి సంతానము తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన సంతానంలో ఇచ్చిన వృద్ధి ప్రకారము వారి బిడ్డలు చాలా మంది వ్యాపించారు. వారిని బనీ ఇస్రాయిల్ అంటారు. అంటే యాకూబ్ అలైహిస్సలాం వారి బిడ్డలు చాలా మంది ప్రపంచంలో వ్యాపించారు కదా, వారి సంతానము, వారిని బనీ ఇస్రాయిల్ అంటారు. ఇస్రాయిల్ అనే ఒక పునాది యాకూబ్ అలైహిస్సలాంతో పడింది అన్నమాట. యాకూబ్ అలైహిస్సలాం తర్వాత బనీ ఇస్రాయిల్ అనేవారు ఒక తెగవారుగా, ఒక జాతి వారుగా ఉనికిలోకి వచ్చారు. పునాది ఈయనే. అయితే యాకూబ్ అలైహిస్సలాం వారు పూర్తి ప్రపంచానికి ప్రవక్తగా పంపించబడలేదు. ఏ ప్రదేశంలో అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు పుట్టించి కళ ద్వారా, ఆ తర్వాత మళ్ళీ దైవదూతల ద్వారా వాక్యాలు పంపించాడో ఆ ప్రదేశంలో మాత్రమే ఆయన ప్రవక్తగా ఉండేవారు.
పూర్తి ప్రపంచానికి ప్రవక్తగా పంపించబడింది కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే. బనీ ఇస్రాయిల్ అనే ఉనికి అప్పటికి లేదు. ఆయన తరువాత ఆయన పేరు మీద వచ్చిన సంతానమే బనీ ఇస్రాయిల్.